Hello everyone, welcome to aptitude session. In this session, I am going to discuss next model in time and work. That is the most important model. This is alternative days. So, ప్రీవియస్ కేసు వరకు మనం ఏం డిస్కస్ చేసినాం, ఏబిసి టుగెదర్ అని చెప్పేసి ఏ అలోన్, బి అలోన్, సి అలోన్ డిస్కస్ చేసినాం. ఇక్కడ ఏంటి అంటే ఆల్టర్నేటివ్స్ వర్క్ గురించి మాట్లాడుతున్నాం. అంటే జనరల్గా ఇప్పుడు ఒక వర్క్ అసైన్ చేశారండి. ఆ వర్క్ అసైన్ చేసిన వర్క్ ని టూ ఫ్రెండ్స్ ఏ అండ్ బి టూ ఫ్రెండ్స్ చేయాలనుకున్నాం. సో ఇద్దరు కలిసి వర్క్ చేయకుండా ఒక రోజు ఏ వర్క్ చేస్తాడు, నెక్స్ట్ డే బి వర్క్ చేస్తాడు, నెక్స్ట్ డే ఏ, నెక్స్ట్ డే బి, ఈ విధంగా వర్క్ చేస్తే ఆ వర్క్ ఫినిష్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ లో మెన్షన్ చేస్తారండి ఎవరు స్టార్ట్ చేయాలి, ఇఫ్ ఏ స్టార్ట్స్ ద వర్క్ ఆర్ బి స్టార్ట్స్ ద వర్క్, ఈ విధంగా ఉంటుంది. నాట్ దిస్ ఇస్ ద బేస్ ఫర్ ఆల్టర్నేటివ్స్ వర్క్. ఇలానే కాకుండా కొన్ని సందర్భాల్లో ఏబిసి అని మెన్షన్ చేస్తాడు. ఏబిసి అని మెన్షన్ చేసినప్పుడు ఏ అండ్ బి వన్ డే చేస్తారు, బి అండ్ సి సెకండ్ డే చేస్తారు, థర్డ్ డే ఏ అండ్ సి వర్క్ చేస్తారు. అయితే ఆ వర్క్ ఫినిష్ చేయడానికి ఎంత టైం పడుతుందని చెప్పేసి సెకండ్ క్వశ్చన్ ఈ వేలో కూడా అడగచ్చు. లేదు కొన్ని సందర్భాల్లో ఏ బి టుగెదర్ స్టార్ట్ ద వర్క్ ఫస్ట్ డే, నెక్స్ట్ సి నెక్స్ట్ డే, థర్డ్ డే అగైన్ ఏ అండ్ బి, ఫోర్త్ డే అగైన్ సి, ఈ విధంగా తీసుకోవచ్చు. బట్ అన్ని క్వశ్చన్లకు కూడా బేస్ ఏంటి అంటే ఇదే అండి. సో అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ గా చేయగలగాలి అంటే ఈ కాన్సెప్ట్ కరెక్ట్ గా వినాలి. సో లెట్ us take one example here. A and B can do a piece of work in 10 days and 12 days respectively. సో మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం ఇప్పటి వరకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఏ 10 days, బి 12 days, ఏ అండ్ బి హౌ మెనీ డేస్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. వెరీ ఫస్ట్ ఎగ్జాంపుల్స్ హియర్ అబ్జర్వ్ చేయనా, ఏ 10 days చేస్తున్నాడు, బి 12 days చేస్తున్నాడు. ఇఫ్ దే వర్క్ ఫర్ ఆల్టర్నేట్ డేస్, ఇక్కడ స్టేట్మెంట్ బాగా చదువుకోవాలి. ఇఫ్ దే వర్క్ ఫర్ ఆల్టర్నేట్ డేస్, హౌ మెనీ డేస్ వర్క్ విల్ బి కంప్లీటెడ్, హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బి కంప్లీటెడ్. ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేస్తుంటాడు ఎనీ వన్, ఏదో ఒక క్వశ్చన్ మెన్షన్ చేస్తాడు. ఇఫ్ ఏ స్టార్ట్స్ ద వర్క్ ఆర్ ఇఫ్ బి స్టార్ట్స్ ద వర్క్, రెండిట్లో ఏదో ఒకటి మెన్షన్ చేస్తాడు వాడు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే చూడన్నా, బేసిక్ మెథడ్ మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ మెథడ్ నుంచే తీసుకురావాల్సి వస్తుంది. రైట్, ఏ నెక్స్ట్ ఎవరండి, బి గురించి మాట్లాడుతున్నాం. ఏ అండ్ బి. ఏ హౌ మెనీ డేస్ అని చెప్పారు, 10 days అని చెప్పారు. బి ఎన్ని డేస్ అండి, 12 days. ఇక్కడ ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్. ఫస్ట్ నుంచి ఇదే మాట్లాడుతున్నాం, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్. సో ఒక వర్క్ ని ఏ ఫినిష్ చేయడానికి 10 days పడుతుంది, అదే వర్క్ ని బి ఫినిష్ చేయడానికి 12 days పడుతుంది. నెక్స్ట్ ఏం కావాలి, ఎఫిషియన్సీస్ కావాలి. ఎఫిషియన్సీ కావాలి అంటే టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ కావాలంటే ఏంటి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం 10 కి 12 కి ఎల్సిఎం ఎంత అండి, 10 కి 12 కి. సో 100% మల్టిపుల్ ఆఫ్ 10 వస్తుంది మన ఆన్సర్. సో 12 కి 10 కి మల్టిపుల్ ఆఫ్ 10 ఏది సార్ అంటే 12 5 60. 12 5 ఎంత అండి, 60. రైట్, 12 5 60 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎఫిషియన్సీ ఇస్ నథింగ్ బట్ వాట్, ఇట్స్ అ 1 days వర్క్. ఎఫిషియన్సీ ఎక్కడ వచ్చినా కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 days వర్క్ అని చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో మినిట్స్ ఇచ్చినప్పుడు ఇట్స్ 1 minute వర్క్, డేస్ ఇచ్చినప్పుడు 1 days వర్క్ అని చెప్తాం అనమాట. సో ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేస్తాం. 60 papers 10 days అన్నప్పుడు 1 day నథింగ్ బట్ ఎంత అండి, 6 papers. సో 60 by 10 that becomes what, 6. What about B? So 12 5 60. Right? A's 1 day's work is 6, B's 1 day's work is 5. ఓకే, A plus B టుగెదర్ అని చెప్పేసి చేయగలుగుతామంటే అలా కుదరదు. ఇప్పుడు వాడు అడుగుతున్న క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేయాలి. వాడు ఏం అడుగుతున్నాడు, ఇఫ్ దే వర్క్ ఆల్టర్నేట్ డేస్, ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బి కంప్లీటెడ్. ఇఫ్ ఏ స్టార్ట్స్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఇఫ్ బి స్టార్ట్స్. ఈ క్వశ్చన్ ని ఎలా ఆన్సర్ చేయాలి, ఫస్ట్ ఒక ట్రెడిషనల్ మెథడ్ లో మనకు ప్రతి క్వశ్చన్ కి యూజ్ఫుల్ అయ్యేలా ఉండాలి కాబట్టి మెథడ్ చెప్తాను చూన్నాను. ఇప్పుడు దీని అర్థం చూన్నానా, ఏ స్టార్ట్ చేస్తున్నాను, ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాను. ఫస్ట్ డే ఏ వస్తారు, సెకండ్ డే ఎవరు రావాలి, బి. నెక్స్ట్ థర్డ్ డే అగైన్ ఏ. నెక్స్ట్ ఎవరు రావాలి, బి. నెక్స్ట్ ఏ, నెక్స్ట్ బి, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ బి, ఏ బి, ఈ విధంగా రావాల్సి వస్తుంది. సో వర్క్ ఫినిష్ అయ్యేంత వరకు ఆ విధంగా రావాలి.
రైట్. సో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th, అగైన్ ఏ, 11th, అగైన్ బి, 12th, ఈ విధంగా వస్తుంది. రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేయి, టోటల్ వర్క్ ఈ 60. టోటల్ వర్క్ ఈ 60. ఈ 60 వర్క్ చేయడానికి ఫస్ట్ డే ఏ వెళ్ళాడు. ఏ వెళ్ళి ఎన్ని పేపర్స్ రాస్తున్నారు? 6 పేపర్స్ రాస్తున్నాడు. సో ఏ వెళ్ళి ఫస్ట్ డే ఎన్ని పేపర్స్ రాస్తున్నారు? 6 పేపర్స్. ఓకే, 6 పేపర్స్ రాస్తారు. బి వెళ్ళి ఎన్ని రాయాలి? 5 రాయాలి. నెక్స్ట్ థర్డ్ ఎవరు వెళ్తున్నారు? మరి అగైన్ ఏ వెళ్ళి ఎన్ని పేపర్స్ రాస్తారు? 6 పేపర్స్. అగైన్ ఎవరు వెళ్ళాలి? బి, అగైన్ 5 పేపర్స్. మళ్ళీ ఏ 6, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, నెక్స్ట్ 5, ఈ విధంగా జరుగుతుంది. రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో ఎంతవరకు రాసుకోవాలి సార్ ఆ విధంగా అంటే, ఇలా రాసుకోవడం అనేది జరగదు ఎగ్జామ్ లో, ఇలా రాసుకోకూడదు, మనం ఓవరాల్ గా చేయాలి. ఇది బేస్ కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను. రైట్. నెక్స్ట్ 6, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, నెక్స్ట్ 5 అండ్ సో ఆన్, ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయనా, ఇక్కడ అబ్జర్వ్ చేయి. 6 + 5 ఎంతండి? 11. 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 6 + 5 11. 6 + 5 11. 6 + 5 11. ఈ విధంగా తీసుకున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయనాను, ఏ 6 పేపర్స్ రాస్తున్నాడు, బి 5 పేపర్స్ రాస్తున్నాడు. సెకండ్ డే 6 + 5 ఎంతండి? 11. 11 అనేది ఏంటి బాబు? ఇక్కడ 11 అనేది ఏంటండి? ఇట్స్ ఎ 2 days వర్క్. 2 days వర్క్. 1 days వర్క్, 2 days వర్క్, 2 days వర్క్. 11 అనేది 2 days వర్క్. అంటే జనరల్ గా ఇప్పటి వరకు ఏ అండ్ బి డైరెక్ట్ గా తీసుకొని 1 days వర్క్ అని చెప్పేసి తీసుకున్నాం. కానీ ఇక్కడ ఆల్టర్నేటివ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ విధంగా చేస్తున్నాం అంటే, సార్ ఏ ఫస్ట్ డే వస్తున్నాడు కాబట్టి ఫస్ట్ డే 6 పేపర్స్ రాస్తారు. నెక్స్ట్ డే ఎవరు రావాలి? బి వస్తున్నాడు, 5 పేపర్స్ రాస్తున్నాడు. అంటే ఒక 2 రోజుల తర్వాత వర్క్ ఎంత అయిపోయి ఉంటది? 11 పేపర్లు రాయడం అయిపోయి ఉంటది. 2 days తర్వాత ఎంత అయిపోయిందండి? 11 పేపర్లు. యాక్చువల్లీ ఎన్ని పేపర్లు ఉన్నాయి మనకు? 60 పేపర్స్ ఉన్నాయి. 60లో 11 పేపర్స్ అయిపోయినాయండి. 11 పేపర్స్ అయిపోతే రిమైనింగ్ ఎన్ని పేపర్స్ ఉంటాయి? 49 పేపర్స్ ఉంటాయి. ఎంతండి? 49, అంతే కదా? 49 పేపర్స్ ఉంటాయి. 2 days కి తర్వాత చూస్తే 49 పేపర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయి, నెక్స్ట్ 2 days వర్క్ చేశారు. నెక్స్ట్ 2 days ఎంత వర్క్ అయిపోయింది? 11 వర్క్ అయిపోయింది. మనకి ఎంత మిగిలింది? ఇక్కడ 49 పేపర్స్ ఉంది. 49లో 11 పేపర్స్ అయిపోయినాయి. మరి సో ఎన్ని పేపర్స్ వస్తాయండి? 38 పేపర్స్ వస్తాయి. నెక్స్ట్ 2 days వర్క్ చేశారు. 11 అంటే 11 పోతే ఎంతండి? 27 పేపర్స్ అయిపోతాయి, మిగిలి ఉంటాయి. ఇంకా నెక్స్ట్ 2 days అగైన్ 11 పేపర్స్. 11 పేపర్స్ కాబట్టి 16 పేపర్స్. సో నెక్స్ట్ 2 days వర్క్ చేశారు. నెక్స్ట్ 2 days వర్క్ చేస్తే ఎన్ని పేపర్స్ ఉంటాయండి? 5 పేపర్సా 6 పేపర్సా? 5 పేపర్స్ ఉంటాయి. సో అబ్జర్వ్ చేయనా, ఫస్ట్ ఇనీషియల్ గా మన దగ్గర 60 పేపర్స్ ఉన్నాయి. ఈ 60 పేపర్స్ లో ఫస్ట్ 2 days వర్క్ చేశారు కాబట్టి 60లో 11 పేపర్స్ ఫినిష్ అయ్యాయి కాబట్టి రిమైనింగ్ 49 పేపర్స్ ఉంటాయి. నెక్స్ట్ డే ఏ వస్తాడు, నెక్స్ట్ డే బి వస్తాడు. వీళ్ళిద్దరు 2 days వర్క్ చేసింది 11 కాబట్టి 60 - 11 చేస్తే 60 - 49, 60 - 11 చేస్తే 49. అగైన్ 49 పేపర్స్ నుంచి 11 పేపర్స్ అయిపోతున్నాయి కాబట్టి 38. నెక్స్ట్ 38 పేపర్స్ నుంచి 11 పేపర్స్ అయిపోతున్నాయి 27. నెక్స్ట్ 11 పేపర్స్ 16 పేపర్స్. 16 - 11 5 పేపర్స్ అయిపోయినాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి సార్? సో ఇక్కడ చూడన్నా 2 days, 4 days, 6 days, 8 days, 10 days. అంటే 10 days కి ఎంత వర్క్ ఫినిష్ అయింది? టోటల్ వర్క్ 60 అయితే 10 days కి ఎంత వర్క్ ఫినిష్ అయింది? ఇక్కడ 5 మిగిలి ఉంది అంటే 55 వర్క్ ఫినిష్ అయినట్టే కదా. 5 మిగిలి ఉంది అంటే 55 వర్క్ అయిపోయింది. సో రిమైనింగ్ ఎంత ఉంది? ఇక్కడ 5 పేపర్స్ ఉంది. 5 పేపర్స్. లెట్ us అబ్జర్వ్ హియర్. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ 11 తీసుకోవాలా 6 తీసుకోవాలా? ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ 5 పేపర్స్ ఉందండి. రిమైనింగ్ ఎంత ఉందండి? 5 పేపర్స్ ఉంది. నెక్స్ట్ డే ఎవరు రావాలి? ఏ రావాలా బి రావాలా? ఏ రావాలి. ఎవరు రావాలండి? ఏ రావాలి. ఏ ఒక్క రోజులో 1 డేలో ఎన్ని పేపర్స్ రాస్తారు?
వన్ డేలో ఎన్ని పేపర్స్ రాస్తారు? 6 పేపర్స్ రాస్తారు. వన్ డేలో ఎన్ని పేపర్స్ రాస్తారండి? 6 పేపర్స్. వన్ డేలో ఎన్ని పేపర్స్ రాస్తున్నారు సార్ అంటే ఇక్కడ 6 పేపర్స్. కానీ ఇక్కడ మిగిలి ఉన్నది ఎంత పేపర్స్ ఉన్నాయి? ఇక్కడ 5 పేపర్స్ మాత్రమే ఉన్నాయి. ఇన్ కేస్ ఇక్కడ 6 పేపర్స్ ఉంటే సార్ ఏ వచ్చి ఫినిష్ చేసి వెళ్ళిపోయినాడు సార్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఎన్ని పేపర్స్ ఉన్నాయి? ఓన్లీ 5 పేపర్సే ఉన్నాయి. సో ఒక్క రోజు 6 పేపర్లు రాసే వ్యక్తి 5 పేపర్లు రాయడానికి ఎంత టైం పడుతుంది సార్ అంటే 5/6 5/6. ఒక రోజు మొత్తం కాదు కదండి, 6 పేపర్లు ఉంటే రోజు ఎంత పట్టేది? 5 పేపర్లు ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ వర్క్ బై 1 days వర్క్ దట్ ఈస్ ఈక్వల్ టు 5/6. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 2 days, ఫస్ట్ డే, సెకండ్ డే, 2 days, 3, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10 days ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయిపోయింది. 10 days తర్వాత ఎంత టైం పట్టిందంటే 5/6th డే. సో ఆన్సర్ ఏమవుతుందంటే 10 5/6 days. 10 5/6 days. Your answer is 10 5/6 days. Let us observe here. ఇప్పుడు ఈ క్వశ్చన్ ని ఓవరాల్ గా చేయాలా, వితౌట్ యూజింగ్ ఈ కాన్సెప్ట్ ఇదంతా అవసరం ఉండకూడదు, ఓవరాల్ గా చేయాలా. ఆ ఓవరాల్ గా ఎలా చేస్తాను సార్ అంటే లెట్ us observe here. సార్ ఏ 6 1 days వర్క్, బి 1 days వర్క్ ఎంత అండి? 5. 6 + 5 ఎంత అండి? 11. ఇక్కడ 11 అనేది ప్రీవియస్ క్వశ్చన్స్ వరకు 11 ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 days వర్క్ గా క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఇక్కడ ఆల్టర్నేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్టర్నేట్ డేస్ అంటే 1 day వదిలి నెక్స్ట్ డే వర్క్ చేస్తారు కాబట్టి 11 అనేది ఇట్స్ 2 days వర్క్. 11 ఇట్స్ నథింగ్ బట్ 2 days వర్క్. సో 11 ఉందండి. 11 ఇక్కడ చూన్నానా 60 ఇక్కడ ఎంత టోటల్ వర్క్ ఎంత ఉందండి? 60. 60కి నియర్ బై ఉన్నటువంటి 11 మల్టిపుల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. 60కి నియర్ బై ఉన్నటువంటి 11th మల్టిపుల్. 11th మల్టిపుల్ ఏదండి? 55 ఉంది. ఎంత అండి? 55. సో 11 × 5 ఇజ్ ఈక్వల్ టు ఎంత అండి? 55. 11 × 5 ఇజ్ ఈక్వల్ టు ఎంత అండి? 55. అబ్జర్వ్ చేయి. 11 × 5 నథింగ్ బట్ వాట్ హియర్? 55. 11 అనేది 1 days వర్కా 2 days వర్కా? 11 అనేది 1 days వర్కా 2 days వర్కా? ఇక్కడ 6 అనేది 1 day చేస్తారు, సెకండ్ డే 5 చేస్తున్నారు కాబట్టి 11 అనేది 2 days వర్క్. 11 అనేది ఎంత అండి? 2 days వర్క్. సో 2 days వర్క్ కాబట్టి ఈ 5 ఏదైతే ఉందో దాన్ని డబల్ చేయి. 2 days వరకు కాబట్టి దాన్ని డబల్ చేస్తున్నా. సో 5 2s ఎంతండి? 10. ఎంతండి? 10 days. ఎంతండి? 10 days. ఇక్కడ అబ్జర్వ్ చేయనా, ఈ 55 వర్క్ అనేది 10 days లో ఫినిష్ చేసిన. రిమైనింగ్ ఎంత వరకు ఉంది? సో 55 వర్క్ ఫినిష్ చేశాను కాబట్టి రిమైనింగ్ వర్క్ ఎంత ఉందండి? 5 ఉంది. రిమైనింగ్ వర్క్ ఎంత ఉందండి? 5 ఉంది. సో ఎవరు స్టార్ట్ చేస్తున్నారు అక్కడ? ఏ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి 10 days తర్వాత అగైన్ ఈయనే వస్తాడు కాబట్టి ఏ 1 days వరకు 6. ఏ 1 days వరకు 6 అయినప్పుడు 5 పేపర్స్ రాయడానికి ఎంత టైం పడుతుంది సార్ అంటే 5/6. యువర్ ఆన్సర్ ఈజ్ 10 5/6. సో ఈ స్టోరీ అంత అవసరం లేదు, ఈ స్టోరీ బ్రెయిన్ లో ఉండాలి. ఇది కరెక్ట్ గా ఉంటేనే ఫర్దర్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం ఈజీ అవుతుందండి. సో ఇది బ్రెయిన్ వర్క్. సో ఓవరాల్ గా ఇలా ఉంటుందని తెలుసుకోవాలి. ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. మనం ఓవరాల్ గా చేయాలంటే ఈ విధంగా చేసుకోవాలి. 11th మల్టిపుల్ ఇక్కడికి నియర్ బై ఉన్నటువంటి నంబర్ కావాలి మనం. ఓకే, ఇప్పుడు ఏ స్టార్ట్ చేస్తే ఈ విధంగా జరిగిందో చూద్దాం. నెక్స్ట్ బి స్టార్ట్ చేస్తే ఏంది పరిస్థితి? ఇన్ కేస్ బి స్టార్ట్ చేస్తే బ్రెయిన్ లో ఇమ్మీడియట్ గా మన థాట్ ఏముండాలి? బిఏ ఈ విధంగా రావాలి. అంటే ఇక్కడ ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? బి స్టార్ట్ చేస్తాడు. అర్థమవుతుందా? బి స్టార్ట్ చేస్తాడు. బిఏ, నెక్స్ట్ బిఏ, నెక్స్ట్ బిఏ, నెక్స్ట్ బిఏ, నెక్స్ట్ బిఏ, నెక్స్ట్ బిఏ, ఈ విధంగా జరగాల. రైట్, సేమ్ కాన్సెప్ట్ ఇస్ సేమ్. ఎవరు స్టార్ట్ చేసినా ఒకే స్టైల్లో చేస్తాం. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయి. 6 + 5 ఎంతండి? 11. 6 + 5 ఈజ్ 11. సో 6 + 5 5 + 6 ఎందుకు? ఇక్కడ బి ఫస్ట్ వస్తున్నాను కాబట్టి 5 + 6 బికమ్స్ వాట్ హియర్? 11. ఓకే,
టోటల్ వర్క్ ఎంత అండి? టోటల్ వర్క్ ఈజ్ 60. టోటల్ వర్క్ ఈజ్ 60. 11 అనేది ఇట్స్ 2 days వర్క్. 11 అనేది 2 days వర్క్. 11 అనేది 2 days వర్క్ కాబట్టి మల్టిపుల్ తీసుకోమని చెప్పినాను. 11 దీనికి నియర్ బై ఉన్న మల్టిపుల్ 11 5s 55. ఇక్కడ అబ్జర్వ్ చేయాలన్నా ఈ 5 ఏం చేయమని చెప్పినాను? డబల్ చేయమని చెప్పినాను. ఎందుకు డబల్ చేయాలి? ఇట్ ఈస్ నాట్ 1 days వర్క్, ఇట్ ఈస్ 2 days వర్క్ కాబట్టి. సో 5 2s ఎంతండి? 10 days పట్టింది. ఎంతండి? 10. ఓకే, ఏ అండ్ బి ఆల్టర్నేటివ్ డేస్ లో వర్క్ చేస్తే 10 రోజుల్లో ఎంత వరకు ఫినిష్ అయిపోయింది? 55 పేపర్స్ ఫినిష్ అయిపోయింది. రైట్, 10 రోజుల్లో 55 పేపర్స్ అయిపోయింది. రిమైనింగ్ ఎంత వరకు మిగిలి ఉంది సార్? అక్కడ 60 పేపర్స్ లో 55 పేపర్స్ అయిపోయింది. రిమైనింగ్ ఎంత ఉంది? 5 పేపర్స్ ఉంది. ఎంత ఉందండి? 5 పేపర్స్. ఈ 5 పేపర్స్ ని ఏ చేయాలా బి చేయాలా? క్వశ్చన్ మార్క్. ఈ 5 పేపర్స్ ని ఏనా బీనా అనేది క్వశ్చన్ మార్క్. ఏనా బీనా వచ్చేది ఇక్కడ? ఖచ్చితంగా బీనే వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసింది బి కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఎవరు వస్తారండి? బి వస్తాడు. బిఏ 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 కాబట్టి బి వస్తాడు. బి 1 days వరకు ఎంత? బి 1 days వరకు ఎంత అండి? 5. అక్కడ మిగిలిన పేపర్లు ఎన్ని? 5 పేపర్స్ ఉన్నాయి. మిగిలిన పేపర్స్ 5, బి 1 days వరకు 5. సో ఒక రోజు బి ఎన్ని పని చేస్తాడు? 5 పేపర్స్ రాస్తాడు. అక్కడి వర్క్ ఫినిష్ అయిపోయినట్టు కదా. సో ప్లస్ 1 day, ప్లస్ 1 day, 10 + 1 ఎంత అండి? 11 days. బి స్టార్ట్ చేస్తే 11 days. అదే ఏ స్టార్ట్ చేస్తే ఎంత అండి? 10 5/6. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్, ఇదంతా బ్రెయిన్ లో ఉండాలి. ఫార్ములాస్ వర్కౌట్ అవ్వదు. స్పెషల్లీ బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవుతుంటే డెఫినెట్లీ ఈ పాయింట్ బ్రెయిన్ లో ఉండాలి. సో డైరెక్ట్ క్వశ్చన్ అయితే ఉండదండి. ఏ సింపుల్ క్వశ్చన్స్ అయితే ఉండవు. ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడు? ఏబిసిని ఇంక్లూడ్ చేస్తాడు. ఏబిసిని ఇంక్లూడ్ చేసి ఏ విధంగా చేయాలని చెప్తాడు క్వశ్చన్ లో. రైట్, దిస్ ఈస్ అ ఫండమెంటల్ మెథడ్ అండ్ దిస్ అ బేసిక్ అండ్ దిస్ అ కాన్సెప్ట్ ఫర్ ఆల్టర్నేటివ్ డేస్. సో ఇఫ్ ఏ స్టార్ట్స్, the work will be finished in 10 5/6. If B starts, answer will be 11. So I think so it's clear. Thank you.